వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. లహరి అనే అమ్మాయి 16 సంవత్సరాలు చనిపోయింది. సూసైడ్ చేసుకొని చనిపోయింది. దేనివల్ల అంటే ప్రేమించి ఒక అబ్బాయిని ఎంతో ఇష్టంగా ప్రేమించింది. ఆ అబ్బాయి ఈ అమ్మాయినే కాకుండా వేరే అమ్మాయిని కూడా ప్రేమించి ఇదేంటని వెళ్ళి అడిగితే ఇద్దరు కలిసి అమ్మాయిని ఎంతో ఘోరంగా అవమానించారు. అవమానం తట్టుకోలేక చనిపోయితే జరిగింది. మనం ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నాము. అసలు ఏం జరిగిందో వివరంగా తెలుసుకొని అడుగుదాం. చెప్పండి, అసలు ఏమైంది లహరికి? 13th రోజు స్కూల్కి పోయింది మేడం. మంచిగా పోయింది. మేము మ్యారేజ్కి పోయినాం. మ్యారేజ్కి పోయి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం నైట్ అయింది. మాకు 8 అట్లా అయింది. వచ్చిన తర్వాత మంచిగా హ్యాపీగా ఉండే మాతోటి కలిసిమెలిసి మంచిగా ఉండే ఆడుకుంటా. బెడ్రూమ్లో మా చిన్నపిల్లలు ఇంకా ఆమె కంటే ఇంకా 4 ఉంటారు. ఇంకా వాళ్ళతో ఆడుకుంటా చిల్డ్రన్స్ డే ఉండే. ఆ రోజుకి నా వాళ్ళకు రెడీ చేసుకుంటూ డ్యాన్స్ ప్రోగ్రామ్ నేర్పిస్తూ అది చేస్తూ హ్యాపీగా ఉండే. వాళ్ళ అమ్మకి నా చాక్లెట్ తినిపించడం, ఫోటోలు దిగడము, హ్యాపీగా ఉండే. అది చేసింది ఇంకా సరే అని చెప్పేసి నేను 11:30కి నేను చిన్న బాబీట వండుకున్నాం. ఇంకా వీళ్ళందరూ అందులో ఉండే. వాళ్ళ అమ్మకి నాకు యూతలకి తీసుకొచ్చి అమ్మాయిని పట్టుకొని ఏడ్చిందంట. మా రెండో పాపను పట్టుకొని ఏడ్చి అది చేసిన తర్వాత ఇంకా 3 గంటలకు లేపింది. నాకు 3 గంటలకు లేపేసరికి పోయి చూసేసరికి సూసైడ్ చేసుకుని దారిలో చనిపోయింది. అప్పటికి పోయి ఎత్తుకొని నేనే ఎత్తుకొని పోయి చక్కని తీసుకుపోయి కార్లో వేసి పోయి చూసేసరికి ఇట్లా అనేసరికి బాత్రూమ్ పోయిందని. అప్పటికే నాకు అర్థమైంది ఇంకా ఏం లేదు అని, ప్రాణం లేదని చెప్పేసి అనుకొని పక్క రూమ్ రెంట్ ఉంటాడు అతనికి నాకు చాలా ఏం లేదు, ఎందుకు బాడీని ఖరాబ్ చేసుకుంటాం అనే ఫీలింగ్ తోటండి. ఇంకా సరే అని చెప్పేసి అని ఆడికించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడనే పండబెట్టినాం. ఇక పండబెట్టిన తర్వాత ఇంకా బాధ ఎట్లుంటుంది పండబెట్టినాం. అది ఆ తర్వాత ఇంకా మాకు ఆ విషయం ఏం తెలియదు. ఈ లవ్ ఇది అనేది నాకు ఏం తెలియదు. ఇక మార్నింగ్ యథావిధిగా మామూలుగా అంత్యక్రియలు లేదమ్మని చెప్పేసి అని అన్నీ తీసుకొచ్చినాం. కట్టె బట్ట తీసుకురావడము, బొంద తవ్వడం అన్నీ అయిపోయినాయి. 11:30కు ఇన్స్టాగ్రామ్లో అబ్బాయి ఫోటో పెట్టిండు. ఫోటో ఏమని పెట్టిందంటే, ఐ మిస్ యూ లహరి, నేను నాకు నీతో పాటు వస్తున్నా, మా వాళ్ళ ఎవరు లేరు, ముంబై వెళ్ళిపోయారు, నేను నాకు వస్తున్నా అని చెప్పేసి అని ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టిండు. ఆ ఫోటో మా అన్న కొడుకు చూసిండు, మా పెద్దనాయన కొడుకు చూసి మాకు చెప్పి అది చేసేసరికి అట్లా పెట్టి విషం తాగినాడు అతనికి, నాకు అబ్బాయికి. నాకు మందాగి ఇంకా హాస్పిటల్లో ఉండని చెప్పేసి అని డాక్టర్కి నాకు ఫోన్ చేసి అనుకుంటే ఏం కాలేదు, మంచిగా ఉండు అదే అని చెప్పేసి అని 15 days వరకు అట్లా ఉంచింది. ఇంకా భయపడి వాళ్ళు ఉంచిన తర్వాత ఆడికి తీసుకుపోయారు. మేము ఇక అదే దాంట్లో పోయి అప్పటికి నేను కొంచెం స్లో తప్పి పడిపోయినా. ఇది 4 గడుచుకున్నట్టు మాట రాలే రోజు. నాకు పోలీస్ స్టేషన్కి చెప్పనీకి ఏం రాలేకుండే, ఇంకా కొంచెం చెప్పనీకి రాలేకుండా ఇంతోటి ఏం మాట్లాడలేకపోయినాం. పోలీస్ స్టేషన్లో ఇక ఊరు పెద్దలు, గ్రామ పెద్దలకి నాకు అందరు కలిసేసి సరే మాట్లాడదు మేమున్నా ఏంది అసలు విషయం తెలుసుకున్న తర్వాత కాంప్రమైజ్ ఏందా ఏం విషయం అని చెప్పేసి అని అనుకున్న తర్వాత రోజు ఈ అంత్యక్రియలు ఎక్కడొక్కడ అయిపోయిన తర్వాత పిలిపించిన తర్వాత ఎలక్షన్ కోడ్ పడ్డానికి పిలిపించినాక ఇంకా ఎలక్షన్ అయిపోయినాక మాట్లాడదామని చెప్పేసి అన్నారు. ఎలక్షన్ అయిపోయినాక ఇంకేం మాట్లాడలేదు. పోయి 20 తారీఖు టైం పెట్టినాడు. 20 తారీఖు పోయి అడిగినా ఇంకా ఏం రెస్పాన్స్ లేదు. ఇంకా ఇవాళ రేపే అంటారు. ఆ ఉన్న ప్రూఫ్స్ వినాక ఏమంటారు అంటే, ఆ ప్రూఫ్స్ తీసుకొని మేము కోర్టుకు పంపిస్తాం, పీబీకి పంపించి అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ వస్తే అది మేము చేసామన్నట్టు పోలీసులు మాట్లాడుతారు. ఎలాంటి న్యాయం ఇంకా జరగట్లేదు. అంటే లహరి చనిపోయేటప్పుడు ఏదో లెటర్ వదిలేసి వెళ్ళినట్టు లెటర్ రాసింది. అంటే అంతకుముందు ఒక 4-5 days కింద ఒక లెటర్ రాసింది. నెక్స్ట్ చనిపోయే రోజు రాసిన లెటర్ ఏంటంటే, అమ్మ నాయన క్షమించండి, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అమ్మ నాయనను మీరే చూసుకోండి అని చెప్పేసి అని అదొకటి రాసింది. అంతకుముందు వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి రాసిందనమాట. అమ్మాయి నేను ఇట్లా శ్యామల, అమ్మాయి పేరు శ్యామల, నేను ఇట్లా ఫలానా ఆనందుని లవ్ చేసిన కదా, ఆ విషయం కదా, నేను ఎంతో లవ్ చేసినా నాకు ఇంత మోసం ద్రోహం చేసిండు, నేను ఇంకా అదే అన్నట్టు అట్లా అని రాసిందనమాట. ఆ లెటర్ రాసింది అది అంతకుముందు రాసింది అనమాట. అది ఆ లెటర్. అంటే తర్వాత మీరు అబ్బాయితో మాట్లాడడానికి ట్రై చేశారా? మాకు అసలు యాక్చువల్లీ తెలియదు మేడం. ఓన్లీ ఆ ఇన్స్టాగ్రామ్ ఒకటి ఫోటో చూసిన తర్వాతనే మాకు తెలిసి అది ఇన్స్టాగ్రామ్ ఫోటో ఇట్లా పెట్టిండు అబ్బాయి. ఐ మిస్ యూ లైవ్ అని చెప్పేసి అని ఇట్లా మా వాళ్ళందరూ ముంబైలో ఉన్నారు, నేను నాకు వస్తున్న బంగారం అని చెప్పేసి అని మిస్ యూ అని చెప్పేసి అని ఇట్లా పెట్టి విషయం తాగిన. దాని వల్ల మాకు ఈ లవ్ అఫేర్ తెలిసిన తర్వాత ఒక 15 days, ఒక 1 month వరకు నేను కోలుకోలే.
నేను కొంచెం కోలుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చి పోతూ రియాక్ట్ చేసి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కనుక వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసిన నేను, ఎవరి పేరు అయితే మెన్షన్ చేసిందో లెటర్లో అమ్మాయికి ఫోన్ చేసి మర్యాదపూర్వకంగా అడిగిన నేను, మంచిగా ఏమైంది అమ్మా, ఎందుకు ఇట్లా అందరు కలిసిమెలిసి తిరిగి ఉంటారు రియాక్ట్ చేస్తుంది కదా, అసలు ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి అని అడిగితే అమ్మాయి చెప్పింది 1 month లవ్ వాళ్ళది, October 17th ఈమె బర్త్డే తర్వాత ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే చూసుకొని నెంబర్ తీసుకొని అది చేసారు. అంతకుముందే ఆ అబ్బాయికి ఇంకో అమ్మాయితో లవ్ అఫైర్ ఉండే. ఆ విషయం తెలిసినాక అమ్మాయి ప్రపోజ్ చేయలేదు, చేయకపోయేదానికి బేకరీ కాడ కొట్టిండంట. ఆ కొట్టింది ఆమె సీరియస్ తీసుకుంది. సీరియస్ తీసుకొని ఇంకా 2 days అది 1 day బిఫోర్ కొట్టడం, ఇంకా ఆ రోజు వచ్చింది మాతో చెప్పలే, అది చేయలేదు, ఆ రోజే వేసుకుంటూ వచ్చిందంట. మాకు తెలియదు, ఇంటికి వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది మంచిగా ఉన్నది కనుక మనం ఏమనుకోలేం. ఆ రోజు చనిపోయే రోజు కన్నా కాలేజీలో గినాక కొంచెం అలా సార్ తిట్టిందంట, ఏమైంది నువ్వు వస్తున్నావు పండుకుంటున్నావు, ఏం లారీ ఏం చదువుతావు ఎవరు చేసాను, 1 గంట 2 గంటలు నిలబెట్టిందంట. నిలబెట్టినాక ఏడ్చి ఎమోషనల్గా ఫీల్ అయ్యి అది చేసిందంట. అలా ఫ్రెండ్స్కి నాకు అప్పటికి అన్నారంట, మీ డాడీకి చెప్తాం అది చెప్తామంటారంట. మా డాడీకి చెప్తుంటే బస్సులకి దుంకి చచ్చిపోతున్నాయి ఇప్పుడే, మా డాడీకి చెప్పకండి, మా డాడీకి అది అని చెప్పేసి అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పేసరికి ఇంకా సరే అని చెప్పేసి అని వాళ్ళకి నాకు చెప్పలేకపోయారు. చెప్పకుండా అదే నైట్ మంచి హ్యాపీగా ఉన్నది అది చేసింది. ఆ రోజు నైట్ అట్లా వేసుకుని. అంటే మీకు ఏ విషయం కానీ ఇట్లాగా ఒక అబ్బాయిని ప్రేమించాను తెలియదు మేడం, తెలియదు అప్పటి వరకు. అసలు ఆ రోజు అంత్యక్రియల రోజు మధ్యాహ్నమే ఈ ఇన్స్టాగ్రామ్ చూసిన తర్వాతనే తెలుసు తప్ప అంతకుముందు ఏం తెలియదు. అంటే విన్న ప్రకారం ఏంటంటే లహరిని ప్రేమించి ఇంకో అమ్మాయిని కూడా అంతకంటే ముందే ఇంకో అమ్మాయితో లవ్ అఫైర్ ఉందట. 10th క్లాస్లో 3 సార్లు ఫెయిల్ అయినంట అబ్బాయి, 3 times ఫెయిల్ అయినంట. అంతకుముందే ఆయనకి లవ్ అఫైర్ ఉందంట. తర్వాత ఈమె నచ్చి చేస్తే ఈ విషయం ఆమెకు తెలిసిన తర్వాత ఆ అమ్మాయికి నాకు ఈమె తిట్టిందంట. ఒక క్షణం పాటు మీ గురించి ఆలోచించుంటే మీ ఇంత అయ్యేది కాకుండా ఏమైనా చేసుకొని స్కూల్ కాలేజ్ బంద్ చెప్పించేందుకు కాదు, ఇంట్లో ఉంచుకొని మా పాపను మేము చూసుకుంటున్నాం కానీ చెప్పలేకపోయాం అంతే. పోలీసులు కూడా దీని అసలు ఏమీ స్పందించట్లేదా? వాళ్ళు చెప్తారు ఇవాళ రేపని సస్పెన్స్ పెడుతున్నారు. అయితే స్టార్టింగ్ ఏంది ఊరు పెద్ద మనుషులు వాళ్ళు ఏమన్నారంటే ఈ విషయం వాళ్ళు ఆలోకినా తెలియదు వాస్తవానికి. చనిపోయిన రోజు వచ్చి అందరు వచ్చి అడిగిర్రు ఏంది ఏమన్నా లవ్ మ్యాటర్ నాకు ఉందా, ఏమన్నా చెప్పిందా, ఏమంటే మాకేం చెప్పింది, ఏం చెప్పాలి మేము నాకు మాకేం తెలియదు అది అంటే. ఇన్స్టాగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళకి నాకు అనుకొని ఇంకా వాడికి మంద అయినట్టుగా మాట్లాడదాం, కొంచెం కోలుకొని హాస్పిటల్కి చూసినాక మాట్లాడదాం అని చెప్పేసి అని వీళ్ళు ఇట్లా మాట్లాడడానికి అది చేసారు. సెటిల్మెంట్ అని అవుతుంది, ఏదైనా అవుతుంది, కేసు అని అవుతుంది, కోలుకొని అవుతారంట, వచ్చినాక మాట్లాడదామని సస్పెన్స్ పెట్టారు. అంతలో ఎలక్షన్ కోడ్ పడడం వల్ల 20 తారీఖు టైం పెట్టుండే. 20 తారీఖు రోజు రాలేరు. తెల్లారి పోయి మేము చెప్పినాం, సార్ మీరు చేయండి, కేసు చేయండి, మాకు వాళ్ళ సెటిల్మెంట్ అవసరం లేదు, వాళ్ళది ఏం అవసరం లేదు, కేసు చేయండి అని చెప్పేసి అని చెప్పినాం. ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే మీరు నాన్నగారు కాబట్టి మీకు చెప్పుకోవడానికి వెనకాడతారు. సో తల్లిగారు మీకు కూడా అసలు ఆ అమ్మాయి ఏం చెప్పలేదమ్మా? ఏం చెప్పలేదు మేడం, అసలు నవ్వుకుంటూనే ఉంది, మంచిగా నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూనే ఉంది. మమ్మీ తలని వస్తుంది చాయ్ పెట్టి అన్నది. పెట్టించినాక ఆడుకుంటా పాడుకుంటా ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. వాళ్ళకి చిన్న ఉండంటాను డ్యాన్స్ నేర్పించింది, అన్నీ చేసింది. ఎప్పుడు ఏదో ఉన్నా చెప్పేది. ఒక అబ్బాయి బస్సులో తలిగినా చెప్పేది. అట్లాంటిది ఈ విషయం మరి ఎట్టుకు చెప్పుకోలేకపోయిందో, ఎంత బాధపడుకుందో, ఎంత తెల్లటలకలు అట్లా అయిపోయింది. నా బంగారం ముసలి బిడ్డ నా ఎత్తు అయింది. ఎన్నో రోగాల నుంచి కాపాడుకొని వచ్చినాము. లాస్ట్కి వస్తే నా బిడ్డను నాకు రాకుండా చేసారు. మాకు న్యాయం చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఎవరిని అడుగుదాము? పెద్ద మనుషులను అడిగితే వాళ్ళు ఏం పని పోలీస్ స్టేషన్లోకి పోతే వాళ్ళు ఏం చెప్పకపోయారు. మేము ఎవరిని అడగాలి మేడం? ఇక చెప్పు, మాకు బయట ప్రపంచమా? మేము ఎప్పుడు వెళ్ళలే. నా 5 మంది పిల్లలు, నేను, నా భర్త. అదే 5గురు మొత్తం. మీకు పెద్ద అమ్మాయి అమ్మాయి? ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. నేను లేకపోయినా, నేను ఏ ఊరికైనా పోయినా, పెళ్ళికి పోయినా ఇల్లును మొత్తం చూసుకునేది, వంటకాడికి వెళ్ళి. చాలా బాధ. అంటే 1 month అయినా కూడా మీ అమ్మాయికి మరణానికి న్యాయం అనేది జరగలేదు. అసలు ఏ న్యాయం జరుగుతలేదు. అసలు కాలేజీ వాళ్ళు కూడా రాలేరు, అడగలేరు, చూడలేరు, ఏందని కూడా అడగలేరు. కనీసం ఆ ఫ్రెండ్స్ దయతోటన్నా ఓ పిల్ల చచ్చిపోయిందన్న వాళ్ళన్నా నిజం చెప్పితే అట్లాగన్నా న్యాయం జరిగితే వాళ్ళు కూడా చెప్తలేదు.
ఇంట చెప్పారు కదా అక్కడ అబ్బాయిని ఇలా కొట్టాడు అంటే మీరు కూడా కొట్టు ఉండరు మీ అమ్మాయిని నాకు తెలిసి. మేము ఒక్క దెబ్బ వేయము మా అమ్మాయిని. ఈమె ఒక్క దెబ్బ ఇప్పటి వరకు మేము వేయము. ఎందుకంటే ఇంటికి పెద్దది, వద్దు మేము కొట్టమంటానని ఆమె ఎంత అలిగినా కానీ కొద్దిసేపు అలుగుతుంది, చాలాసేపు అలగదు. ఒక 5 నిమిషాలు అలుగుతుంది, తర్వాత మళ్ళీ వచ్చి మమ్మీ అని హగ్ చేసుకుంటుంది. కానీ అలాంటి అసలు చేతికి వచ్చిన పిల్ల దూరం అయిపోయిందంటే చాలా ఒక్క క్షణిక ఆవేశం వల్ల ప్రాణం పోయింది. ఈ ఫోటో ఇట్లుంది, ఇంకా ఫోటోలు చూస్తే మనం ఎట్లా తయారు చేసుకున్నాము, ఏం కావాలంటది. డాడీ నాకు ఇప్పుడు శంషాబాద్లో చెప్పులు అయిపోయినాయి, నాకు పైసలు వేస్తావా వేయవా అనగానే తండ్రి కొట్టేది. ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ అయితే కూడా మేము ఒక్క మాట అనలే, ఫోన్ పెట్టా ఇయ్యాల కాకపోతే రేపు వస్తావు, అంతే లైట్ తీసుకో, అది చదివి ఏం జీవితం కాదు కదా అంటారని అట్లా కూడా మేము ఒక్క మాట అనలే. అంటే నెల రోజులు పరిచయం వల్లే మీ కూతురు మీకు దూరం అయింది. అబ్బాయి మీద మీకు ఎటువంటి కోపం రావట్లేదు? మస్తు కోపం వస్తుంది. కానీ ఇప్పుడు ఆడ పోలీస్ స్టేషన్లో ఆడే ఇసిమి వాళ్ళు సరే పెద్ద మనుషు ఎవరి మీద ఒకరి మీద బాధ్యత పెట్టినాం. బాధ్యత ఇచ్చిన వాళ్ళు తీసి పట్టించుకోకపోయి, పోలీసులు పట్టించుకోకపోయి 5 సార్లు 5 మంది మీద కాళ్ళ మీద పడ్డాం. మొన్న సోమవారం కల్లా రిమాండ్కు తెస్తామన్నారు, లేదు. మళ్ళీ వెళ్ళారా మరి? అంటే ఈరోజు వెళ్ళినాం. మళ్ళీ ఏమన్నారు మరి పోలీసులు? ఈరోజు ఇక సార్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే మాట్లాడారు. నేను లాస్ట్కి పోయినా, వాళ్ళు కొంచెం మాట్లాడుకున్నాక మొత్తం మాట్లాడినాక వెళ్ళిన నేను. ఈరోజు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, ఏమన్నారు అసలు పోలీసులు? ఒక 2 డేస్లో రిమాండ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ప్రాబ్లం ఏమొస్తుందని మీకు రీజన్ చెప్పారా? అంటే ఏమంటారు అంటే వాళ్ళు కరెక్ట్ ప్రూఫ్ లేదు కదా, ఏ విధంగా చేయాలని చెప్పేసి అని అంటున్నారు వాళ్ళు. మేము మాకు దొరికిన ఎవిడెన్స్ ప్రూఫ్ మేము పీపీకి పంపించినాం, లాయర్కి పంపించినాం. అక్కడికి నుంచి వచ్చిన రెస్పాన్స్ తోటి మేము కేసు చేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అంతేగాని అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అసలు? అంటే 10th లో 3 సార్లు ఫెయిల్ అయినట్ట మేడం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాడు, అమ్మాయి సెకండ్ ఇయర్. అయితే వానికి 2022 వరకు ఇది ఉంటాయి. అంటే బేకరీ దగ్గర కొట్టారు కదా, సో అక్కడ సీసీ కెమెరా ఉంటుంది కదా, ఫుటేజ్ ఏమి రాలేదా మీకు? ఆ ఫుటేజ్ ఏం రాలేదు మేడం. అప్పుడు మన ఎమోషన్లో మనం ఉన్నాం, మేము తీసుకోలేకపోయినాం. ఇప్పుడు 30 డేసే ఉంటుంది. ఆల్రెడీ మొన్న పోయినాక అడిగినాం అక్కడ, అంటే ఓన్లీ 30 డేసే స్టోరేజ్ ఉంటుంది, మా దగ్గర 8 కెమెరాలు ఉన్నాయి, 25 డేసే ఉంటాయి అని చెప్పేసి అని అన్నారు వాళ్ళు. ఇంకా పోలీస్ వాళ్ళు చర్య తీసుకుంటే ఏమన్నా తీసుకోనికి ఛాన్స్ ఉంటుండేమో, కానీ ఇంకా వాళ్ళకి నాకు ఎలాంటిది ఏం లేదు. ఇంకా ఇప్పటి వరకు ఇట్లా చనిపోయినాక వచ్చిన డెడ్ బాడీని తీసుకుపోయినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినట్టు ఇప్పటి వరకు పోలీసు వాళ్ళకి నాకు వచ్చిన రోజులు లేవు అసలు. నవనీత అక్క ఏమన్నదంటే సీసీటీవీ ఫుటేజ్ వెళ్ళిపోయినా కానీ కూడా అది రివ్యూ చేస్తే మళ్ళీ ఫుటేజ్ వెళ్తుందంట, అట్లా చేయాలి అంటానని అన్నదంట. నవ్యాక అని నవనీత అక్క అని ఉంటుంది, అమ్మాయి కూడా ఇంట్లోనే పనిచేస్తుంది. అక్క అన్నది మరి పోలీసులతోటి ఇట్లా చేపిస్తే ఇట్లా చేస్తారో ఏమో అని అనుకుంటున్నాం, కానీ ఎట్లా చేస్తారో ఏం చేస్తారో. మా పిల్లకి న్యాయం జరగదా? ఇంత మంచి బిడ్డను పెట్టుకొని తండ్రి ఎత్తుంది, చిన్నగా లేదు తండ్రి ఎత్తుంది. ఇంత మంచి పిల్లని పెట్టుకొని మేము ఎంత మా కడుపుకు తిండి లేదు, తిప్పలు లేదు, మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు పలకరించేటోళ్ళు లేరు. న్యాయం ఖచ్చితంగా జరిగిద్ది మీ అమ్మాయికి. ఏం న్యాయం జరుగుతుంది మేడం? 2 నెలలు 14 రోజులు అయితే 2 నెలలు అవుతుంది. ఒక అమ్మాయి ఎంతమంది చచ్చిపోతుంటే ర్యాలీలు చేస్తుర్రు అంత అడుగుతుర్రు, ఊరోళ్ళు పట్టించుకుంటుర్రు. ఏం న్యాయం జరుగుతున్నట్టు నా పిల్లకి? ఖచ్చితంగా జరిగిద్దమ్మా. పోలీసు ద్వారా మేమైనా మాట్లాడి పోలీసుతో ఏదో ఒకటి మా నుంచి సహాయం అయితే. మహిళా సంఘాలలో నాలనన్నా పిలిచామంటే మాకు ఎవ్వరు తెలియదు, వాళ్ళ గురించి కూడా మాకు తెలియదు. మా పిల్ల ఇట్లా అయిందని మేము కాలు పట్టి వాళ్ళనన్నా అడుగుతుంటిమి. కాలేజ్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఫీజులు కట్టమని ఫోన్ చేస్తారు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఫీజు కట్టమంటున్నారు. వాళ్ళు మొన్న చేసిర్రు ఫీజు కట్టమంటానని. అంటే మీ అమ్మాయి ఇట్లాగా చనిపోయిందని తెలిసి కూడా ఫీజు కట్టమంటున్నారా? అన్న మేడం, అంటే ఇంకా నేను చనిపోయిన అమ్మాయికి ఏ విధంగా ఫీజు కట్టాలా బాబు అని చెప్పేసి అని నేను కొంచెం రాశిగా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయలే. ఇంకా 2 టైమ్స్ చేసిర్రు వాళ్ళు, చనిపోయినాక 2 టైమ్స్ చేసిర్రు. లహరి స్కూల్కి వస్తుందా రాదా, ఏంది రావట్లేదు అదే అని చెప్పేసి అని ఒకసారి మాట్లాడారు.
ఒకసారి ఫీజు పెండింగ్ ఉంది కదా, ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కడితే అది చేస్తామంటారు అని. చనిపోయిన అమ్మాయికి ఏమైనా ఫీజు కట్టాలి, ఎవరితో రాపిస్తారా, ఎందుకు చేయాలి అని చెప్పేసి అడిగినాక అన్నా మేడం. అంటే అసలు కాలేజీలో తెలియదు అమ్మాయి చనిపోయిందని? తెలుసు, వాళ్ళకి తెలుసు, కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ కాలేజ్ చైతన్య కాలేజ్, శంషాబాద్ చైతన్య కాలేజ్, ఆ అబ్బాయి గినంగా ఆ కాలేజీ వాళ్ళ ఊరు వాళ్ళ అతనే. ఇక తెలిసి వాళ్ళు డ్రామా ఆడుతురా ఏంది ఏం అర్థం కాదు. ఆ రోజు చనిపోయే రోజు గినాక కాలేజీలో గినాక మీకు ఆ సార్ నిలబెట్టడం గినాక కొంచెం ఇన్సల్ట్ అయింది. వీడు కొట్టడం ఒక ఇన్సల్ట్. ఆ రెండు మనసులో పెట్టుకుని వచ్చి అప్పుడు ఇట్లా చేసుకుంది. ఇంకా ఎవరు రాశిగా మాట్లాడడం అది చేయడం. అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఎటువంటిదండి? బ్యాక్గ్రౌండ్ అంటే మనకు అంతేం తెలియదు మేడం. అక్కడ మనకు పరిచయం అంతేం లేదు. సేమ్ కాలేజ్ ఇద్దరు? సేమ్ కాలేజు, పక్క రూమ్ అంట, మరి ఇంకా పక్క రూమా ఏది కానీ సేమ్ కాలేజే. అమ్మాయి ఫ్రెండ్స్ కూడా మీకు ఎటువంటి సమాచారం అని చెప్పారు మేడం. అమ్మాయి ఫ్రెండ్స్ చెప్పడం వల్లనే ఇంతవరకు తెలిసిన తర్వాత అంతకుముందు కాంప్రమైజ్ అన్న మనం ఒప్పుకోనికే సిద్ధం ఉన్నాం. ఎవరి తప్పు ఎవరిది ఏం తెలియదు దానికని చెప్పేసి మనం ఒప్పుకున్నాం. అమ్మాయి ఫ్రెండ్స్ చెప్పిన దాని దిక్కించే ఇప్పుడు కేర్ చేద్దాం, ఏడికైతే అడిగైతే అనే ఫీలింగ్ తోటి మేము ముందడిగేస్తున్నాం మేడం. అది అసలు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా మీరు? నా పిల్ల ఈరోజు లేదు మేడం, మేము పైసలు కోరుకోవడం లేదు, ఏం లేదు. ఆయనకి శిక్ష పడాలి. ఎందుకు తప్పించుకోవాలి? ఒక అమ్మాయిని అనవసరంగా దూరం చేసి ఆయన మన సీఎమా పిఎమా దాదానికి ఎందుకు పట్టించుకోరు అసలు? అంతే, శిక్ష అనేది పడాలి. శిక్ష అనేది పడాలి కదా, ఒక ఆడపిల్ల కదా. ఇప్పుడు నా పిల్లకి జరిగింది, రేపు ఇంకో పిల్లకి జరుగుతుంది. ఇట్లా ఎంతమంది పిల్లలకు జరుగుతున్నాయి. ఇట్లా శిక్షలు వేస్తేనే కదా వాళ్ళకు కూడా ఆ పనికి వస్తుంది. అవును, కానీ ఏ విధంగా కానీ పోలీసులు అనేది మీకు మాత్రం స్పందించకుండా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు అబ్బాయి అనేది? అయ్యింది మేడం. డిశ్చార్జ్ అయితే ఇప్పుడు ఊళ్ళో మామూలుగా కామన్ మ్యాన్గా తిరుగుతున్నాడట ఊర్లో. ఒకసారి తీసుకొచ్చి ఇరిగినాక ఇడికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఎలక్షన్ కోడ్ పడ్డప్పుడు 20 తారీఖు మాట్లాడదాం, తీసుకొచ్చి మాట్లాడేది చేద్దాం, ఏదన్నా మీరు ఎట్లా అంటే అట్లా అని చెప్పేసి అని తీసుకొని పోయారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు 20 తారీఖు రాకపోయేసరికి 22 తారీఖు మేమే పోయినాం. పోయేసారి మాకు ఏం మాటలు వద్దు ఏమొద్దు, కేసు చేయండి సార్ అని చెప్పేసి అన్నాం. ఈరోజు ఉదయం ఏమంటున్నాడు అంటే అంత గట్టి ఎవిడెన్స్ ప్రూఫ్ లేదు, మేము ఆల్రెడీ కోర్టుకు పంపించినాము, మీ మధ్య దొరికినాక ప్రూఫ్ ఆవిడతోటి కరెక్ట్ కాదంటున్నారు అని చెప్పేసి అని ఎస్ఐ అన్నాడు. అంటే ఎందుకు ప్రూఫ్ కాదు సార్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు అమ్మాయితో మీరు కాల్ డేటా తీసే ఎవరు ఏం చేసిరు అనేది వాళ్ళది ఫోన్ డాటాకి నాకు వెళ్తుంది. ఇప్పుడు లెటర్ రాసింది ఆయన పేరుకి నా మెన్షన్ ఉంది దాంట, అవన్నీ చూసి దాంతో నాకు కాదా సార్ అంటారు. అంటే సరే చేద్దాం, ఒక 2 days టైం ఇయ్యి అని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. మీరు అడగలేదా మరి 2 days టైం ఎందుకు అడుగుతున్నారు మీరు అని? ఎఫ్ఐఆర్ చేసి వాడిని తెలియకుండా తీసుకొచ్చి రిమాండ్ చేసామన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మీ తరపున పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారు మేడం. పెద్దవాళ్ళకి ఊరు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఊరు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేశారు. ఊరు వాళ్ళకి దాదాపు ఇప్పటికీ ఇప్పుడు 1 month నుంచి ప్రతిరోజు ఫోన్ చేయడం, ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పేసి నాకు అడుగుతున్నారు. అడిగినాక అవుతుంది, ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది, ఇంట్రాగేషన్ నడుస్తుంది, మేము క్లూ తీసుకుంటాం, మీకు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏంది అని చెప్పేసి అని అంటున్నారు. కానీ అది ఇప్పుడు 1.5 month అవుతుంది మేడం, ఇప్పుడు వరకు ఏం తీసుకోవడం లేదు, ఏం చేయడం లేదు. అందుకని కొంచెం బాధాకరం అంతే. అందుకని చెప్పేసి అని కొంచెం ఏంది ఏం అర్థం అయితే లేదు. అసలు వీళ్ళ దిక్కించి తప్పు ఉందా, వాళ్ళ దిక్కించి ఉందా, అసలు ఏందా ఏం మాకేం. అంటే పోలీసులు తలుచుకుంటే ఇద్దరు మొబైల్ డేటా తీయడం చాలా సింపుల్, బట్ ఎందుకని ఇంత చిన్న చూపు చూస్తున్నారు అనేది అదే అర్థమవుతలేదు మేడం. దాని దిక్కించి అర్థమవుతలేదు. ఇప్పుడు 1.5 month అవుతుంది, ఇప్పటి వరకు ఇంకా మొబైల్ డేటా తీయలే, కోర్టులో సబ్మిట్ చేసామా. ఈ రోజు కింద నేను ఫోన్ ఇవ్వండి సార్, మరి ఫోన్ అని ఇవ్వండి అని చెప్పేసి అంటే కోర్టులో సబ్మిట్ చేసాం, కోర్టులో సబ్మిట్ చేసినాక కోర్టు నుంచి ఇప్పిస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాను ఎస్ఐ గారి. సో ఈ రోజు వెళ్తే మళ్ళీ 2 days టైం అడిగారా? 2 days టైం అడిగింది మేడం. అంటే మీతో పాటు నేను కూడా వస్తామ్మా పోలీస్ స్టేషన్కి, 2 రోజుల తర్వాత రమ్మని చెప్పని అన్నారు కదా, మీరు వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేయండి. నేను కూడా మీతో పాటు ఉండి మీ అమ్మాయికి న్యాయం జరిగేటట్టు మీతో ఉంటాను. నేను పోలీసులతో నేను కూడా మాట్లాడతాను. మీరేం దిగులు పడకండి అమ్మా, మీ అమ్మకి ఖచ్చితంగా న్యాయం అయితే జరిగిద్ది. ఎవరి వల్ల అయితే చనిపోయారు ప్రూఫ్ అంటే మేడం, ఇక ఆ అమ్మాయి వండుకుంది, ఇంకో చిన్న అమ్మాయి వండుకుంది, వాళ్ళు వండుకోరు. సొంత చెల్లెతోటి చనిపోయే ముందు ఎవరు అబద్ధాలు చెప్పారు. సొంత చెల్లెలకి మమ్మీ నన్ను గిట్లా అయ్యిందంటానని ఆ పిల్ల ఎంత లేపినా కానీ కూడా లేవలేదు. అంటే లేచినా నేను కాపాడుకుంది. 2 సార్లు పోయి వండుకున్నా, మమ్మీ పండుకోపోవాడనే వండుకోపో అంటానంటే నేను బయటికి వచ్చేసిన. కానీ లోపల ఇంత బాధ ఉందంటానని కూడా నాకు తెలియదు.
అంత బాధ ఉందని ఎప్పుడు మేము ఆడుకుంటా పాడుకుంటా యథార్థంగా ఉండేది. అంటే ఆ రోజు పిల్లలు మాత్రమే పడుకున్నారా లోపల? పిల్లలని కాదు, మేము ఈయనే వండుకుంటాం. ఆమె ఆ చిన్న పిల్లలు వేసుకొని అలానే వండుకుంటుంది. ఇక పొద్దున్న లేచి పాటలు పెట్టుకుంటుంది, ఇక డ్యాన్సులు చేసుకుంటుంది. పిల్లలకు ఇప్పుడు ఇప్పుడు ఇష్టం వస్తే అప్పుడు బాక్స్ పెట్టుకుంటుంది. ఇక ఉండని హ్యాపీగానే ఉంటుంది నా పిల్ల ఎప్పుడు కదా, ఉండని యథార్థంగా ఉండని, నా దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉంటారు అంటానని ఇట్లనే ఇడిచి పెడతాము. మా అల్లుడు వచ్చినా ఎవరు వచ్చినా మా అక్క వాళ్ళు వచ్చినా ఒకరి ఇంటికి కోదు, ఒకరి ఆకిలి కోదు, ఒకరి దగ్గర కోదు, ఒకరి దగ్గర కూర కోదు, కారం కోదు. లేకపోయినా సరే అదే కారం పొడి ఉప్పు ఎందుకు మా ఇంట్లోనే తింటాం మేము, కానీ మంది దగ్గరికి మాత్రం పోదు. ఎంత రోషం. చాలా చక్కగా మా డాడీ ఇంత మంచిగా పెంచుతుండు, నేను బయట వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు పోతా? సార్ తోటి అంటే కూడా అన్నదంట, ఎందుకు తిడుతుంది సార్, అంత కావస్తే కొట్టుండి కానీ ఒక మాట నన్ను గలీజ్గా తిట్టకుండి, నేను మా మమ్మీ డాడీ అంటేనే నేను వాడను, మీరు ఎందుకు అంటున్నాను. మొన్న శంషాబాద్ ఆమె కోసం ఆధార్ కార్డు కోసం పోతే అన్నారు, ఈ మాట అన్నది ఒక అమ్మాయి. అంటానంటే అంత రోషం ఉన్నది, ఎట్లా తట్టుకోలేకపోయిందా, కనీసం నాకు చెప్పినా అమ్మ నేను ఎట్లాగానే చేస్తాను నేను బతిమలాడుకుంటూ, అట్లా కూడా చెప్పలే. తెల్లారిదే చిల్డ్రన్స్ డే ఉంది, మీరు ఇంకా పండుకుంటలేరు అని నేను ఇట్లా అంటున్నా. కానీ నాకు ఆమె ఆల్రెడీ వచ్చింది, ఇట్లనే కూర్చొని ఫోటో దిగింది నాతోటి, మంచిగా ఉన్నది. చాయ్ పెట్టించుకుంటే మళ్ళీ నేను చాయ్ తాగుతుంటే మళ్ళీ నా దగ్గరికి వెళ్ళి గుంజుకొని తాగింది. అంటే తను చనిపోయే ముందు వాళ్ళ చెల్లితో మాట్లాడిందా? ఆమెతో మాట్లాడింది, ఇక చెల్లితోటి. ఏమని మాట్లాడింది? ఇక డోర్ పెట్టుకుని మేము నిద్ర పోయినాక మాట్లాడుకుంది. ఇక ఏం మాట్లాడినా చెప్పలే. ఆమెకు డోర్ పెట్టింది, ఇక ఇద్దరు డోర్ పెట్టేసుకురు లోపల. ఈయన వండుకుండు, మేము పెళ్ళికి చేసినాం కదా, అలసిపోయినాం, మేము వండుకున్నాం. చిన్న అబ్బాయి ఈడకాడ వండుకున్నాం. నేను ఇక అన్న కాలకాడ అట్లనే అడ్డం మురిగిన, ఈడ ఫోన్ పెట్టిండు, అదే సినిమా చూసుకుంటూ అట్లే నిద్ర పట్టేసింది నాకు. లోపల ఈ అక్క చెల్లె ఏం బాగా ఏడ్చుకురు, ఏం బాగా చేసుకురు, నేను చూడలే. ఇక అంటే ఆ పాప వచ్చి చెప్పిందా మీకు అక్క ఎట్లా చేసుకుందని? 3 గంటలకు లేపింది. అయితే అంతకుముందు 11:30కు నేనే వండుకునేడా. 11:30, 12 గంటలకు డోర్ పెట్టుకున్నాక లమ్మి వచ్చి వండుకున్న తర్వాత లమ్మిన ఫస్ట్ అంటనే వండుకుండే. ఇంకా పండుకున్నా అని చెప్పేసి నేను మా చిన్న అబ్బాయి ఇక్కడ వండుకున్నాము. ఇంకా వాళ్ళ అమ్మ ఇక్కడ వచ్చినాక అమ్మాయిని పట్టుకుని ఏడ్చిందంట బాగా, చిన్న అమ్మాయిని పట్టుకొని. మమ్మీ ఇప్పుడు సర్ది డాడీని మమ్మీ నువ్వే చూసుకోవాలి, అది చేసుకోవాలంటే ఎందుకు అమ్మక ఎందుకు అని అంటారు అంటే, అతని పేరు చెప్పలేక, అతని పేరు ఆనంద్. ఆనంది నన్ను ఎలా కొట్టింది మమ్మీ, కొట్టింది, ఇట్లా హరాస్మెంట్ చేసింది నన్ను, నాకు బాధ అనిపిస్తుంది, నేను మమ్మీ డాడీ చెప్తే తట్టుకోలేరు అని చెప్పేసి అని ఏడిస్తే, నేను డాడీ చెప్తే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అది చేస్తున్నావు అంటే, ఆమెను కొట్టి పండబెట్టి నేను పండుకో అని చెప్పేసి అని ఇద్దరు గట్టిగా పట్టుకొని పండుకున్నారంట. ఆమె నిద్ర పట్టింది చూసింది, ఆమె సూసైడ్ చేసుకుంది. ఇంకంతే. ఇంకా వాళ్ళకి మేలుకు వచ్చింది చిన్న అమ్మాయికి, ఆమె కంటే చిన్న అమ్మాయి ఉంది ఇంకో అమ్మాయి. ఆమె లేచి బాత్రూమ్ కానీ లేచి చూసరికి మేము ఆడపడేసరికి ఆమె లేపి చిలుకు పెట్టుకుని ఆ చిలుకు తీసి వాళ్ళ అమ్మని లేపితే నన్ను లేపింది. నన్ను లేపేసరికి పోయి ఇప్పుకొని డైరెక్ట్ ఎగ్దమ్ అదే టెన్షన్లో పోయి ఇప్పి తీసుకొని కార్లో వేసిన తర్వాత ఇంకా అట్లా అయ్యేసరికి ఇంకా చనిపోయిందని చెప్పేసి అని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వండబెట్టి అది చేసినాం. అప్పటి వరకు గినాక మాకేం తెలియదు. ఇంకా తెల్లారి 11 గంటల వరకు గినాక ఏం తెలియదు. అప్పటికి హాస్పిటల్కి తీసుకెళ్ళడం ప్రయత్నం లేదు. అప్పటికి చనిపోయింది మేడం. ఆల్రెడీ అప్పటికి అంబులెన్స్ వాళ్ళు వచ్చారు, అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వాళ్ళు వచ్చి డాక్టర్లు నిర్ధారణ చేశారు. మా ఊరు లోకల్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, ఆయన గినాక వచ్చి వాళ్ళగినాక వచ్చేసి చనిపోయింది ఏం లేదని చెప్పేసారు. నేను చెప్పినాక ఇంకా ఇంకేం తీసుకుపోదాం, బాడీని ఎందుకు ఖరాబ్ చేద్దామని చెప్పేసి అనుకొని ఇంకా అసలు ఏం జరిగింది అదే మైగా ఏం అర్థం కాలేదు. ఇంకా అసలు ఎందుకు మేము ఒక మాట అంటే నన్ను ఇట్లా చేసిందేమో అనే బాధ ఉంటుండే. ఒక మాట అన్నది లేదు, మంచిగా ఆడుతూ పాడుతూ తినబెట్టి అన్నీ చేసి ఫ్రైడ్ రైస్ చేసి తినబెట్టింది. ఆ రోజు ఎంతో పిల్లలతో ఆడుకోవడం, చాక్లెట్ తినిపించడం, అది చేయడం, డ్యాన్సులు నేర్పించడం అంతా చేసి ఎందుకు ఇట్లా అయిందా అని చెప్పేసి అనేది షాకింగ్ అంతే. ఇంకా అసలు మాకు ఇంకేం ఈ ఆలోచన ఈ ఆలోచన ఉన్నా అదే మార్నింగ్ అదే నైట్ వాళ్ళ ఇంటికాడ తీసుకుపోయి వేసుకోనన్నా ఏదన్నా కాలేజ్ కాడ తీసుకుపోయి వేసన్నా ఏదైనా చేయగలుగుతుంటాం. కానీ అది తెలియక మాకు అంతే. ఇంకా తెలిసిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా మీకైతే న్యాయం జరిగిద్దమ్మా. మీ వెనకాల మార్నింగ్ కూడా సంతోష్ గారు అయితే వచ్చారు కదా, మీకు అయితే చెప్పే ఇప్పుడు ఆయన తీసుకున్నారంటే మీ వెనకాల ఇది మీకు న్యాయం జరిగేదాకా పోరాడతాం, మేము అందరం మీ వెనకాల ఉన్నాం, మీరైతే ఏం బాధపడమాక. ఇంత మంచిగా ఉన్నాం తండ్రితో పాటు అంతా.
పట్టుకొని మేము ఎంత గోస అనుభవిస్తున్నాం, వాళ్ళకి ఎట్లా పుణ్యం అవుతుంది మేడం, ఆయనకి ఎట్లా న్యాయం అవుతుండొచ్చు. నా పిల్లలను వెంటకలు పట్టుకొని కొడితే ఇగో ఇంత చిన్నగా ఉంది ఈడ, ఆమె నడుపామె చాలా చాలా అందంగా ఉందమ్మ మీ అమ్మాయి, నిజంగా చెప్పు. అసలు ఏం మేకప్ వేసుకోలే, ఓన్లీ ఐలైనర్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకుంటుంది అంతే. ఈ చీర కూడా వద్దన్నది, నాకు డ్రెస్ తెలియవని మూలకి వేసినాక కట్టుకున్నాక మమ్మీ నేను ఇంత అందంగా ఉన్నానా మమ్మీ అంటానని నేనే తయారు చేసిన. మళ్ళీ నువ్వు ఎప్పుడు తయారు కావు మమ్మీ, తయారు కావు అంటానంటే అప్పటిదప్పుడు చీర కట్టుకుంటే మా ఇద్దరిని కలిపి ఫోటో తీసుకుంది. మొత్తం 5 అమ్మ మీకు పిల్లలు. మేము కూడా వస్తాము పోలీస్ స్టేషన్కి. ఎప్పుడు వెళ్తారు మీరు చెప్పండి, నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా. సో ఏ టైంలో వెళ్తారు? మార్నింగ్ వెళ్తాం. సరే 2 days టైం చెప్పిండు, 2 days తర్వాత ఇంకా తీసుకోకపోతే వెళ్దాం మేడం ఖచ్చితంగా. ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు వస్తాను. సో చూశారు కదా, చనిపోయి 2 months అవుతున్నా కూడా ఎటువంటి న్యాయం జరగలేదు వాళ్ళకి. పక్కా సాక్ష్యాలు ఉన్నా కూడా పోలీసులకి 1 నిమిషం పట్టదు డేటా మనకి కవర్ చేయడానికి, కానీ 2 రోజులు 3 రోజులని టైం అడుగుతున్నారు. వీళ్ళకి న్యాయం జరిగేతో పాటు మీరు కూడా వీళ్ళతో పాటు ఉండి వీళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళ కూతురికి న్యాయం అనేది జరగాలని మనందరం కోరుకుంటాము. చూస్తుండండి RBM క్రియేటివ్స్ మీడియా.